అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక సమస్య అయితే నడుస్తూ ఉంది. దానికి సంబంధించి రేషన్ కార్డులు ఎలా పొందాలి? కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి? పాత వారికి ఏమైనా సమస్య ఉందా? మీకు వైట్ రేషన్ కార్డు వచ్చే వరకు ఏం చేయాలి? అనే అంశాల మీద మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. మీ సందేహాలకు సమాధానాలు కూడా మన ఛానల్‌లో లభిస్తాయి కాబట్టి వీడియో చివరిదాకా వినండి. ప్రతిరోజు రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను. ఇక వివరాల్లోకెళ్తే రేషన్ కార్డుల్లో కోతలు, ప్రభుత్వం ఉత్తర్వులతో లక్షలాది మందికి నష్టం. అప్పుడు అందరికీ ఇస్తామని ఇప్పుడు కొందరికే పరిమితమా? 6 గ్యారంటీల అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం. అన్ని పథకాల్లోనూ కటింగులు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. రేషన్ కార్డుల జారీ విషయంలో పౌర సరఫరాల శాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల వల్ల లక్షలాది మంది నిరుపేదలు నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రజలు కూడా మరి ఈ రేషన్ కార్డుల్లో కోతలకు సంబంధించి అనేక గ్రామాల్లో, పట్టణాల్లో అయితే ఆందోళన చెందుతున్నారు. మరి పేర్లు లేని వారి సంగతి ఏంటి? పేర్లు రాని వారి సంగతి ఏంటి? కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారి సంగతి ఏమిటి అని చెప్పేసి పేద మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వేలో కూడా రేషన్ కార్డు లేదని చెప్పారు. కానీ ఆ వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేసుకొని ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించగా మరి ఇప్పుడు రేషన్ కార్డుల సర్వేకు వచ్చినటువంటి లిస్టులో అనేక మంది పేరు లేకపోవడంతో వారంతా నిస్సహాయంగా ఉండిపోయారు. అనేక మంది కులగణన సర్వేలో నమోదు చేసుకున్నా మరి ఇప్పుడు రేషన్ కార్డుల సర్వేలో ఆ పేర్లు కనిపించకపోవడం, కంప్యూటరీకరించే సమయంలో పేర్లు గల్లంతు కావడం, అలాంటి వారి పరిస్థితి ఏమిటి అని స్పష్టం చేయడం లేదు. దీనికి సంబంధించి ఇక ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసింది. కొత్త రేషన్ కార్డులపై కదలికైతే వచ్చింది. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, చివరి అర్హుని వరకు రేషన్ కార్డులపై ఇస్తామని చెప్పేసి, ఇది నిరంతర ప్రక్రియ అని, ఒకసారితోనే ఆగిపోదని చెప్పేసి ప్రకటించింది. మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం అయితే మంత్రులైతే ఒక ప్రకటనలో తెలిపారు. ఇక గ్రామ సభల్లో, వార్డు సభల్లో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించిన పరిశీలిస్తామని, కుటుంబం నుంచి విడిపోయిన వారు కొత్త కార్డులు కావాలని చేసుకున్న దరఖాస్తులను, గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని, ఇప్పటి వరకు మరి రేషన్ కార్డుల లిస్టులో పేరు లేని వారి పేర్లు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రామాలు, వార్డుల్లోకి వచ్చే అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ప్రజాపాలన ఆన్లైన్లో రాని వారు కూడా గ్రామ సభల్లో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. వైట్ పేపర్ మీద రాసిచ్చినా సరిపోతుంది. ఏదైనా ఫామ్ అవసరం లేదు. ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆన్లైన్లో అయితే అవసరం లేదు. కొత్త రేషన్ కార్డులు వీరికే. మరి 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదిక తీసుకొని గ్రామాల్లో 1,50,000 లోపు, పట్టణాల్లో 2 లక్షల ఆదాయం ఉన్నవారు అర్హులు. అలాగే గ్రామాల్లో 3.5 ఎకరాలు అంతకంటే తక్కువ మాగాణి పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాల మెట్ట కంటే తక్కువ ఉన్న రైతులు మరి ఈ రేషన్ కార్డులకు అర్హులు. ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళందరూ, బిజినెస్ మ్యాన్లు, వీరికైతే రేషన్ కార్డులకైతే అర్హత లేదు. మరి కొత్త కార్డుల కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ గ్రామ కార్యదర్శిని, మీ ఎండిఓని సంప్రదించని చెప్పి మంత్రులు అయితే తెలియజేశారు. ఈ నెల 21 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా ఖరారు చేస్తారు. ఇక పాలనాధికారి నుంచి వచ్చే జాబితా ఆధారంగా సివిల్ సప్లై శాఖ అయితే రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తుంది. ఇక ఆందోళన వద్దు, అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇది తుది జాబితా కాదు. గ్రామ సభల్లో మీకు అందరికీ దరఖాస్తులు అయితే తీసుకుంటాం. ఈ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొంగిలేటి, తుమ్మల, ఉత్తమ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో తెలియజేయడం జరిగింది. ఇటు ప్రతిపక్షాల వారు, ఇటు ప్రజలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ఈ విధంగా అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, ప్రతి ఒక్కరికి గ్రామ సభల్లో అప్లికేషన్లు తీసుకుంటాం, వైట్ పేపర్ మీద ఇచ్చినా తీసుకుంటాం అని చెప్పేసి చెప్పారు. ఇక ప్రజల్లో అలజడిని అయితే తగ్గించడానికి కొంచెం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామ సభల్లో దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మంత్రులు అయితే ప్రకటించారు. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి చెప్పారు. ఇక ఇక్కడ చూస్తే కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం అయితే విధి విధానాలు అయితే జారీ చేసింది. ఈ లిస్టు ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత 12 అంశాలతో రూపొందించిన పత్రంలో వివరాలు పొందుపరుస్తారు. మండల స్థాయి, పంచాయతీ, ఆవాసం, ఇంటి చిరునామా, కుటుంబ సభ్యుల్లో పెద్ద, ఆధార్ కార్డు నెంబరు, చరవాణి, ఫోన్ నెంబరు, తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల, అనర్హుల అనేటువంటి అంశాన్ని అయితే తెలుస్తారు. గ్రామ సభలో చర్చించిన తర్వాత అర్హుల, అనర్హుల అనేది పరిశీలిస్తారు. ఇంకా ఏమైనా కారణాలుంటే సదరు ఫామ్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ఎంపిక చేసిన లిస్ట్ని గ్రామ సభలో ప్రదర్శించి, చదివి వినిపించి అందరూ ఒప్పుకుంటే ఆమోదిస్తారు. గ్రామ సభలో ఆమోదించిన అర్హుల జాబితాను జిల్లా పరిపాలనాధికారికి సమర్పిస్తారు. జిల్లా పాలనాధికారి పరిశీలించి జాబితాను సివిల్ సప్లై శాఖకు సిఫార్సు చేస్తారు. ఇక ఫైనల్ లిస్ట్ ఆధారంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఇదే సందర్భంలో రేషన్ కార్డుల్లో సభ్యుల వివరాలు, చేర్పులు, తొలగింపులు, మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా మరి పౌర సరఫరాల శాఖ అయితే డిలీట్ ఆప్షన్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే మరి డిలీట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. మరి అనేక కొర్రీలు పెట్టి రేషన్ కార్డుల ఏరువేతకు ప్రభుత్వం పాల్పడడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి ఇక కుటుంబ కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామనడం కోతలకేనా అన్నట్టు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మంత్రులైతే పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేయడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దరఖాస్తులు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు, అదేవిధంగా ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా కానీ పేరు రాని వారు, కులగణన సర్వేలో రేషన్ కార్డు లేదని చెప్పినటువంటి వారికి కూడా పేరు రాని వాళ్ళందరూ కూడా మీరు గ్రామ సభల్లో అప్లై చేసుకోవచ్చు. వైట్ పేపర్ మీద రాసైనా ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు. మీకు మీ దరఖాస్తులు కూడా పరిశీలిస్తామని చెప్పి మంత్రులు ప్రకటించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆందోళన వద్దు, అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇది తుది జాబితా కాదు. గ్రామ సభల్లో మీ దరఖాస్తులు తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చేలా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక 16 నుంచి 20 వరకు రేషన్ కార్డుల సర్వే అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ కూడా ఇప్పుడు మీ గ్రామ కార్యదర్శికి ఇచ్చుకోవచ్చు. ఇంకా మున్సిపాలిటీలు, టౌన్లలో అయితే జిహెచ్ఎంసీలు అయితే మీ మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన అధికారులకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఎండిఓని సంప్రదించండి, మున్సిపల్ కమిషనర్ని సంప్రదించండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కలెక్టర్ ఆఫీస్లో కూడా మీ కలెక్టర్ ఆఫీస్లో సమర్పించండి. ఇంకా కొంతమంది హైదరాబాద్లో గాంధీ భవన్లో ఉన్నటువంటి ప్రజాపాలన భవన్లో కూడా, ప్రజాభవన్ వద్ద కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు చాలామంది. కాబట్టి సరే, ఏది ఏమైనా అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, ఆందోళన పడవద్దని మంత్రులు ప్రకటించడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి కూడా వెంటనే ఆన్లైన్ చేసి ఈ లిస్టులోనే అందరికీ రేషన్ కార్డు వచ్చేలా చూడాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి పథకానికి రేషన్ కార్డును అయితే ముడిపెడుతున్నారు. ఈ రేషన్ కార్డును ముడిపెట్టడం వల్ల ఆల్రెడీ గతంలో రైతు రుణమాఫీ కూడా చాలామంది కోల్పోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్తున్నారు. ఇక గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తర్వాత గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపై శనివారం సెక్రటరియట్ నుండి జిల్లా కలెక్టర్లతో సిఎస్ శాంతికుమార్తో కలిసి మంత్రులైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మండల స్థాయి అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ, సివిల్ సప్లై ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి గ్రామస్థాయి అధికారులతో గ్రామ ఇందిరమ్మ కమిటీలు కానీ గ్రామ సభల ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను కూడా పరిశీలించాలని, అదేవిధంగా కుటుంబ సమగ్ర కులగణన సర్వేలో రేషన్ కార్డు లేదని చెప్పిన వారి వివరాలతో కూడా బేరీజు వేసుకొని మరి ఈ రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా మరి కులగణన సర్వే ఆధారంగా తయారు చేయాలని చెప్పేసి, ఇది తుది జాబితా కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనలను కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ ట్రాప్లో అధికారులు, ప్రజలు పడకూడదని సూచించారు. ఇక ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్త సభ్యులను చేర్చుకునేందుకు కూడా దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇక గ్రామ సభలు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంపీడీఓ కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని మంత్రులైతే స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా తెల్ల కాగితం మీద రాసి అప్లై చేసుకున్నా కానీ, పేర్లు గల్లంతైన వారు కూడా అప్లై చేసుకున్నా కానీ, చేర్పుల మార్పుల కోసం అప్లై చేసుకున్న వారు కానీ అందరికీ ఒకేసారి చేస్తామని చెప్పారు. ఇక 21 నుంచి 24 వరకు మొత్తం ఆన్లైన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేసుకున్న వారి పేర్లను కూడా ఆన్లైన్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ఈ అందరికీ ఒకేసారి ఇవ్వాలి, కానీ ఇప్పుడు పేర్లు గల్లంతైన వారిని మళ్ళీ సెకండ్ లిస్ట్లో పెడితే వారికి మళ్ళీ ఇవ్వకపోవచ్చు. కాబట్టి అందరికీ ఒకేసారి ఈ రేషన్ కార్డులు వచ్చేలా చూడాలి. ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి, ప్రతి జిల్లాకి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇక మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారందరూ వెంటనే మీరు వైట్ పేపర్ మీద రాసి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అందరూ యాడ్ చేసి మీరు వెంటనే అప్లై చేసుకోండి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇక ప్రతిపక్షాల వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఈ పథకాల్లో కటింగ్ల కోసమే కులగణన సర్వేని ఆధారంగా రేషన్ కార్డు ఇవ్వడం అన్యాయం అని చెప్పేసి ప్రజలు, ఇటు విపక్షాలు అయితే ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. కాబట్టి రేషన్ కార్డుల్లో కోతలు లేకుండా ప్రతి పేదవానికి రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అయితే విపక్షాల వ్యతిరేకతకి, ప్రజల్లో ఆందోళనకి చెక్ పెడుతూ మంత్రులు అయితే కీలక ప్రకటన చేశారు. ఇది నిరంతరం సాగుతున్న ప్రక్రియ, వెంటనే అప్లై చేసుకోండి గ్రామ సభల్లో అని చెప్పారు. కాబట్టి 21 నుంచి 24 లోపల మీరందరూ కూడా అప్లై చేసుకోండి, మీరు ఆన్లైన్లో చేయించుకోండి. ఇప్పుడు ఈ వారం రోజులు మీరు అధికారులతో టచ్లో ఉండండి, మీ ప్రజాప్రతినిధులతో టచ్లో ఉండండి. మీకు తెలియకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా సంప్రదించి మీ రేషన్ కార్డు సమస్యను పరిష్కరించుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.